నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నివాళులు. దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 22 పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నివాళులు అర్పించింది. వారి మరణాల పట్ల సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గత మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకుల లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పట్టణ పెట్టుకున్నారు. వారిలో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్ జాతీయుడు ఉన్నారు. cowardly act that resulted in the loss of innocent lives. Such acts of terror are a direct assault on the ethos of Kashmir. The values enshrined in our constitution and the spirit of unity, peace and harmony that have long characterized Jammu and Kashmir and our nation. This House stands in full solidarity with the victims and their families. We extend our deepest condolences to those who have suffered irreparable loss and affirm our collective resolve to share in their grief and support them in their hour of need. This House salutes the supreme sacrifice of Shaheed Sayyid Adil Hussain Shah, who while bravely attempting to save tourists laid down his life. His courage and selflessness embody the true spirit of Kashmir and shall serve as an enduring inspiration for future generations. This House commends the people of Jammu and Kashmir for their extraordinary display of unity, compassion and resilience in the aftermath of attack. The peaceful demonstrations across towns and villages and the spontaneous అమరావతి విట్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ బ్లాక్ బిల్డింగ్ లాంచ్ చేస్తారు. చిత్తూరులో అసువులు బాసిన పర్యాటకులకు కొవ్వొత్తుల అశ్రు నివాళి. మీ మన్యం సింహం పత్రిక ఎడిటర్ జీవి రమణ. ఉప్పు చెరువు కందుకూరులో 27/4/2025 జగన్నాథం సేవా కేంద్రం ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ఎం ధర్మ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి. మదనపల్లి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. శనివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇంటర్నల్ టెర్రరిజాన్ని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారని, మోడీ టెర్రరిస్ట్ అంటూ మాట్లాడారు. దీనిపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిల మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బండి ఆనంద్, భగవాన్, జర్మనీ రాజు, కిరణ్ కుమార్, నాగరాజు, వెంకటరాజు, సాయి ప్రసాద్, శ్రీకాంత్, పిల్లస్వామి నాయక్, మధుసూదన్ రావు, శరత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న విజయవాడలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మాట్లాడుతూ
ఈ యొక్క 4 రోజులు 5 రోజుల కింద జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఇంటర్నల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నది, మత కలహాలను పెంచి పేరుస్తున్నది భారతీయ జనతా పార్టీ అని ఆమె మా పైన ఒక ఆరోపణ చేయడం జరిగింది. అదే